అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా, ప్రతి చిన్న జీవిలోనూ పరిశీలనగా చూస్తే ఎన్నో మంచి లక్షణాలు కనిపిస్తాయి. వాటినే మనకి జీవితంలో పాఠాలుగా ఉపయోగపడతాయి. అవి ఏమిటో చూద్దాము. ఒక స్కూల్లో సైన్స్ మాస్టర్ గారు పాఠం చెబుతూ సమయం మిగలడంతో పిల్లలతో ఇలా చెప్పారు: సృష్టిలో ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే చిన్న ప్రాణుల నుండి కూడా నేర్చుకోవటానికి మనకి ఎన్నో మంచి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. అందరూ సందేహంగా అవునా మాస్టారు అని అన్నారు. సందేహం ఎందుకురా, రేపు ఎలాగూ ఆదివారమే, ప్రయత్నించి చూస్తే మీకే తెలుస్తుంది అన్నారు నవ్వుతూ మాస్టారు. సోమవారం నాడు పాఠశాలలో మాస్టర్ గారు నరేంద్రని నిలబెట్టి, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు దొరికిందా అని అడిగారు. ఇంటికి వెళ్ళగానే ఆ విషయం మర్చిపోయానని చెప్పి తలదించుకున్నాడు. వాడి పక్కనే కూర్చున్న కార్తీక్ చెయ్యెత్తాడు. వాడిని చెప్పమన్నారు మాస్టారు. మా ఇంట్లో పంచదార కింద పడింది. కాసేపటికి ఒక చీమ వచ్చి పంచదార పలుకుని తీసుకుపోయింది. మరి కొంతసేపు అయ్యేసరికి చీమల దండు వచ్చింది అక్కడికి. ఒక్కొక్క పలుకు చొప్పున దాదాపు మొత్తం పంచదారని తీసుకుపోయాయి అవి. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వరుసను పాటించాయి చీమలు. అవి వెళ్ళే దారిలో గిన్నె అడ్డు పెట్టాను. పక్క నుండి వెళ్ళిపోయాయి తప్ప ఆగలేదు చీమలు అని చెప్పాడు కార్తీకు. మరి దాన్ని బట్టి నీకేం అర్థమైందని అడిగారు మాస్టారు. పిల్లలంతా కార్తీక్ వైపు ఆసక్తిగా చూశారు, ఏం చెప్తాడో అని. ఆహారం ఎక్కడుందో చీమలు త్వరగా గుర్తుపడతాయని, వరుస పద్ధతిని పాటిస్తాయని, దారిలో ఏదైనా అడ్డం వస్తే ఆగిపోవని, ఐకమత్యంగా ఉంటాయని తెలిసిందని చెప్పాడు వాడు. బాగా చెప్పావని మెచ్చుకున్నారు మాస్టారు. ఇంకెవరైనా చెప్తారా అని అడగగానే రాము నిలబడి, మా దొడ్లో ఒక జామ చెట్టు ఉంది. కాయలు కోద్దామని వెళ్ళేసరికి ఒక సాలీడు గూడు అల్లుతూ కనిపించింది. గూడు కట్టే ప్రయత్నంలో అది జారి కింద పడిపోతూ ఉండేది. ఒకసారి పెద్దగా గాలి వీచింది. దాంతో దారం తెగిపోయింది. మరోసారి చిన్న కొమ్మ విరగడంతో దారం తెగి కింద పడింది. అలా ఆటంకాలు వచ్చినా పట్టు వదలలేదది. చాలాసార్లు క్రింద పడినా ప్రయత్నం వదలకుండా ప్రయత్నించి చక్కని గూడు కట్టుకుని దర్జాగా అందులో ఇమిడిపోయింది ఆ సాలీడు అని చెప్పాడు. దాన్ని బట్టి నీకేమర్థమైందని అడిగారు మాస్టారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చినా ఆగిపోకూడదని, ఎన్ని ప్రయత్నాలు చేసైనా సరే పూర్తి చెయ్యాలని పని అని చెప్పాడు రాము. బాగా చెప్పావని రాముని కూడా మెచ్చుకున్నారు మాస్టారు. ఇంకొక తర్వాత రవి అనే కుర్రవాడు నిలబడి, నేను ఒకటి చెప్తానంటూ మొదలుపెట్టాడు. మా పెరట్లో పూల మొక్కలే కాకుండా జామ, దానిమ్మ, వేప చెట్లు ఉన్నాయి. ఆ వేప చెట్టు కొమ్మల్లో తేనెటీగలు తేనె పట్టును పెట్టాయి. అక్కడ నుండి తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాలాయి. ఒక్కొక్క పువ్వు నుండి మకరందాన్ని నోటిలోకి తీసుకుని జుమ్మని ఎగురుతూ తేనె పట్టులో దాచేసి మళ్ళీ వచ్చేవి. ఇంకొక పువ్వు మీద వాలేవి. అలా రోజంతా ఎగురుతూనే ఉన్నాయి, మకరందం తీసుకువెళ్తూనే ఉన్నాయి అని అన్నాడు. మరి దాన్ని బట్టి నీకేం అర్థమైందని అడిగారు మాస్టారు. తేనెటీగలకు బద్ధకం లేదని తెలిసింది. మనం కూడా రోజంతా కష్టపడి ఉత్సాహంగా పనిచేసినప్పుడే కలిగే ఫలితం తేనెలాగా తియ్యగా ఉంటుందని బోధపడింది అని చెప్పాడు రవి. మాస్టారు, పిల్లలందరూ నరేంద్ర అడగబట్టే కదా వీళ్ళు ముగ్గురు తెలుసుకున్న విషయాలను మనతో చెప్పారు అని మాస్టారు దీన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని తెలిసింది కదా. వాళ్ళు ముగ్గురు చెప్పినట్టు మనుషులు కూడా చీమల్లాగా ఐకమత్యంగా ఉండాలి. కష్టపడి పని చెయ్యాలి. తలో ఒక దారిలో వెళ్లకుండా ఒకే మాట ఒకే బాట అన్నట్టు ఉండాలి. పనిలో అడ్డంకులు వచ్చినా వదిలివేయకుండా మరో ప్రయత్నం చెయ్యాలని, పూర్తయ్యే వరకు సాలీడులా పట్టు విడవకూడదని తెలిసింది. తేనెటీగల విషయానికి వస్తే అవి కష్టపడి తేనె పట్టు పెట్టినా తేనెను త్రాగలేవు. అవి మనుషులే వాడుకుంటారు. అలాగే మనం కూడా ప్రక్కవారికి ఉపయోగపడే పనులు చేస్తుండాలనేది విషయం గ్రహించాలి. మీరు శ్రద్ధగా గమనిస్తే మిగతా జీవుల్లో కూడా ఎన్నో మంచి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు మాస్టారు. పిల్లలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి, అర్థమైంది మాస్టారు, మేము కూడా మాలో మంచి లక్షణాలను పెంచుకుంటామన్నారు ఏకకంఠంతో. దీంతో మనకి తెలుస్తుంది ఏంటి, ప్రతి జీవిలో కూడా ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ పరిశీలనగా చూసి వాటిని మన జీవితంలో పాఠాలుగా నేర్చుకుందాము. అందరము సంతోషంగా ఉందాము. జై శ్రీమన్నారాయణ. అడియన్ దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వం కృష్ణార్పణమస్తు.